So hello guys, first of all a very happy Sankranti to all of you. I hope this year will bring you a lot of happiness, lot of health, wealth, everything. సో మ్యాటర్ ఏంటంటే మన అనసూయ గారు మళ్ళీ మీడియాతో జూమ్ కాల్లో ఇంటరాక్ట్ అయ్యి రీసెంట్గా ఆమె మీద నడుస్తున్న కాంట్రవర్సీకి రెస్పాన్స్ ఇచ్చారనమాట. సో మీలో ఆ ఇంటరాక్షన్ ఎంతమంది చూసారో నాకు తెలియదు. సో ఆవిడ పాయింట్ ఏంటంటే నేనేం చెప్పినా సరే అది నెగిటివ్గానే పోర్ట్రేట్ చేస్తున్నారు, కావాలని నన్ను ట్రోల్ చేస్తున్నారు, కావాలని ఇష్యూ లేనిదానికి కూడా నన్ను లాగుతున్నారు అని చెప్పేసి ఆవిడ పాయింట్. ఆవిడ ఎమోషనల్ కూడా అయిపోయారు, అపాలజీ కూడా చెప్పారు. బట్ స్టిల్ ఆవిడ పాయింట్ ఏంటంటే నన్ను కావాలని ట్రోల్ చేస్తున్నారు, కావాలని నన్ను కాంట్రవర్సీలోకి లాగుతున్నారు అన్నది ఆవిడ పాయింట్. దానికి ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏం చెప్పారంటే నేను చీర కట్టుకొని తాలిబొట్టు వేసుకొని గాజులు వేసుకొని ఎంత పద్ధతిగా వెళ్ళినా సరే సింధూరం లేదని చెప్పేసి ట్రోల్ చేస్తారు, ఇలాగే ప్రతి దాంట్లో నన్ను కాంట్రవర్సీకి లాగుతారు అన్నది ఆవిడ పాయింట్ చెప్తూ కొంచెం ఎమోషనల్ అయ్యారు. సో ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు యాంకర్ సుమా గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా యాంకర్ స్పేస్లోనే ఉన్నారు కదా, ఆవిడని ఎవరైనా ట్రోల్ చేస్తారా? లేదంటే ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ మీద కానీ ఆవిడ పద్ధతి మీద కానీ ఎవరైనా ట్రోల్ చేస్తారా? చెయ్యరు కదా. ఎందుకు చేయరు? ఎందుకంటే ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్లోనే ఆవిడ తలదవచ్చు. ఆవిడ పనేదో ఆవిడ చేసుకెళ్ళిపోతారు, వీలైతే పద్ధతిగా ఉందని చెప్తారు, కానీ అన్నెసెసరీ కాంట్రవర్సీలని ఆవిడే స్టార్ట్ చేసి ఆవిడే ఎమోషనల్ అయిపోయి ఇలా డ్రామా చేయరు. సో ఇక్కడ అందరూ మిమ్మల్ని ఎందుకు అంటున్నారు, ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ మీరు వచ్చిన స్టేట్మెంట్ పక్కా రాంగ్ అని ఎందుకు మిమ్మల్ని తిడుతున్నారు అంటే, ఉమెన్ రైట్స్ కోసం ఫైట్ చేయడం అసలు తప్పే కాదు, ఈవెన్ ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలి. కానీ మీరు చేసే పని ఏంటంటే ఫెమినిజం పేరుతోని ఒకరు అమ్మాయిలు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బట్టలు మంచిగా వేసుకోండి అమ్మా, బయట రోజులు బాగాలేవు, మీకే ప్రాబ్లం అవుతుంది అన్న ఒక మాటకి మీరు ఇంత రచ్చలేపి ఇంత చేశారు. మీరు ఇప్పుడు ఆయన అన్న స్టేట్మెంట్లోని ఒక మాట తప్పుగా వచ్చింది, దానికి ఆయన అపాలజీ చెప్పారు. ఓవరాల్గా ఆయన చెప్పాలనుకున్న స్టేట్మెంట్లో ఎక్కడైనా తప్పు ఉందా? పోనీ ఇప్పుడు ఆయన ఎవరైనా ఏమైనా అంటున్నారా? అందరూ ఆయనకే కదా సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని కదా తిడుతున్నారు. అంతా ఈ అందరూ మిమ్మల్ని తిట్టేసరికి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏడుస్తారు. మాత్రం దానికి ఎందుకు ఇంత రచ్చ చేసుకోవడం నాకు అర్థం కాదు. ఇప్పుడు 10 మంది దగ్గర బ్యాడ్ అయింది ఎవరు? మీరే కదా. ఈ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్ రైట్స్ కోసం ఎవరైనా ఫైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. అందరినీ మీరు ఎలాంటి రైట్స్ కోసం ఫైట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాయిలు ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ కానీ లేదంటే జాబ్స్ కానీ అందరినీ అబ్బాయిలకి ఎక్కువ వెళ్తున్నాయి, అమ్మాయిలకి చాలా తక్కువ వెళ్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లోని మీరు నిలబడి ఫైట్ చేస్తే అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీరు అలాంటి వాటి మీద ఫైట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందూ అమ్మాయిల మీద ఎలాంటి న్యూస్ వస్తున్నాయో మనం అందరూ చూస్తున్నాం. మీరు అలాంటి వాటి మీద మాట్లాడతారా? మాట్లాడరు. సొసైటీలోని అమ్మాయిల మీద ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో మనం అందరూ చూస్తున్నాం. సో సేఫ్టీగా ఉండడం తప్పేం కాదు, అది మంచిదే. అలా కాకుండా మేము ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే చూసేవాడు దృష్టి బాగుండాలి, ఎలాంటి స్టేట్మెంట్ మీరు పాస్ చేస్తే మీరే బ్యాడ్ అయిపోతారు. సో మీరు ఎలాంటి వాటి మీద వదిలేసి మైనారిటీ అమ్మాయిల మీద జరుగుతున్న దారుణాల గురించి దాడుల గురించి మాట్లాడండి, స్టాండ్ తీసుకోండి, నించోండి, అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. సో ఈ మ్యాటర్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ అందించండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే ఏ ఇష్యూ మీదైనా ఏ మ్యాటర్ మీదైనా మాట్లాడడానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్ మీరు ఎలా చూపిస్తారు అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ జస్ట్ నొక్కి పెట్టుకోండి. డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి, కలుద్తూనే ఉంటాం. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.